గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. సో కాన్స్టిపేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన గట్ ని సెకండ్ బ్రెయిన్ కూడా అంటూ ఉంటారు. సో మనం ఏదైతే తింటూ ఉంటామో అదే మనం సాత్వికంగా తింటే సాత్వికమైన ఆలోచనలు అన్ని చెప్తూ ఉంటారు కదా. మరి ఈ కాన్స్టిపేషన్ వల్లనే మన సమస్య అనేది మన స్టమక్లోనే స్టార్ట్ అవుతుందంట. ఎందుకంటే అది అరగనప్పుడే అది కొన్ని డిసీజెస్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది శరీరంలో. మరి కాన్స్టిపేషన్ నుంచి బయటపడడానికి ఏం చేయాలో అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో మన ఆయుర్వేదం కాన్స్టిపేషన్కి ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది? చాలా చాలా సొల్యూషన్స్ ఇస్తుంది మా ఆయుర్వేదము. ఆయుర్వేదం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా జీర్ణ వ్యవస్థను చక్కగా ఉంచుకోవడం. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థలో భాగమైనటువంటి ప్రేవులు కూడా సక్రమంగా ఉండి సమర్థవంతంగా పనిచేస్తాయో అనేక జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోతాయి. కాబట్టి కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగింది. అంటే మోషన్ ఫ్రీగా రావాలి. సో ప్రతిరోజు సకాలంలో మోషన్ అయిపోతున్నారు అనమాట. మరి ఈ రోజుల్లో ఆ భాగ్యం ఎంతో మందికి లేదని చెప్పుకోవచ్చు. మా 100లో దాదాపు 90% మందికి పైనే ఆ భాగ్యం లేదు. ముక్కుతారు, మూలుగుతారు, ప్రయత్నం చేస్తారు, తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత స్మార్ట్ ఫోన్ చూస్తుంటారు, పేపర్ చదువుతుంటారు, ఏదో ఆలోచన చేస్తుంటారు, ముక్కుతారు, తర్వాత వాకింగ్ చేసి కూర్చుంటారు, నీళ్లు తాగి కూర్చుంటుంటారు, కాఫీ టీలు తాగి కూర్చుంటుంటారు. వాటిని తెలుసమ్మా. అయినా అది కదలదు. కదిలేదానికి 10 నిమిషాలు పడుతుంది. పోనీ అకస్మాత్ ఏదైనా అది వచ్చినప్పుడు మోషన్ పోయిన తర్వాత వచ్చినప్పటికీ కొద్దిగా వచ్చేసి ఆగిపోతుంది. మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ రాదు. బయటికి వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆ యొక్క ప్రభావం చేత క్రమక్రమంగా ఆకలి లేకపోవడము, అదేవిధంగా ఆ ప్రభావము దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనుల మీద పడడము, ఇతర అనారోగ్య సమస్యలు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావడము, తర్వాత ఈ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు రావడము, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడము, పైల్స్, ఫిస్టులా, ఫిషరు ఇలాంటి సమస్యలు రావడము. ఒకటేమిటమ్మా, ఆరిజిన్ వచ్చేసి మలబద్ధకం అని మనం ఏదైతే అనుకున్నామో దానివల్ల ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. తలనొప్పి వస్తుంది, నిద్రపట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం, మలబద్ధకం సమస్త రోగవర్ధకం. ఈ మలబద్ధకం ఏదైతే మోషన్ సరిగా కాదో దీనివల్లనే అనేక జబ్బులు దీనివల్ల వస్తాయని కూడా చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మన పరిధిలో ఎంతవరకు మనం ఎక్సర్సైజ్ చేయాలి, అలాంటి ఎక్సర్సైజ్ చేస్తుండాలి. అదేవిధంగా క్షేమదాయకమైన ఔషధాలు తీసుకోవాలి. అంతేగాని ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల వాటికి ఉన్నటువంటి పరిమితులు ఉండడం చేత వైద్యులు కూడా అవసరాన్ని బట్టి వాడుకోమని, కొన్నాళ్ళ పాటు వాడుకొని ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్తారమ్మా. రెగ్యులర్ వాడుకోమని చెప్పి వైద్యులు కూడా చెప్పారనమాట. ఎందుకంటే వాటికి ఉన్న పరిమితులు ఉన్నాయి. మరి లాంగ్ టర్మ్ వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకే ప్రమాణము ఒకే డోసులో కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడడం వల్ల అదే డోసు మళ్ళీ వాడితే పనిచేయదు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వైద్యులు కూడా అందుకే తగిన జాగ్రత్తలు చెప్తుంటారమ్మా. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే 3 పదార్థాలు. కరక్కాయల యొక్క చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒక 100 గ్రాములు కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం, అందులో 25 గ్రాములు సునాముకి చూర్ణం. గత అనేక వీడియోలో కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. సునాముకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మోషన్ ఫ్రీగా అయ్యేందుకు. అంటే పెద్ద ప్రేవుల్లో ఈ మ్యూకస్ను ఎక్కువగా ఉత్పత్తి చేసేసి, అంటే జిగురు పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేసి చాలా సునాయాసంగా సులువుగా మోషన్ వచ్చేందుకు కూడా ఈ సునామికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ సునామికి ఆకు పొడి తాజాగా మనకు తయారు చేసినది మనం విచారించి తీసుకోవాలి. లేకపోతే ఎండినటువంటి సునామికి ఆకు మనకు దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ తయారు చేసుకోవాలి. సో 25 గ్రామ్స్ సునామికి పొడి, 25 గ్రామ్స్ వామును వేయించి చేసినటువంటి పొడి. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా కలగజేసేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 టీ స్పూన్ ఈ పౌడర్ని 100 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి సేవిస్తున్నారమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల విత్ ఇన్ 1 day or 2 days లోనే దాని యొక్క ఫలితం కనిపించేసేసి మోషన్ సెన్సేషన్తోనే మెరకు వస్తుందమ్మా.
సో మనకు ఉదయం పూట మోషన్ సెన్సేషన్తో మెలకు వచ్చేసిన పరిస్థితి ఏర్పడి మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువసేపు ముక్కడం మూలగడం ఇలాంటి పరిస్థితి లేకుండా సజాయిగా దేహధర్మంలో భాగంగా జీవధర్మంలో భాగంగా ఆటోమేటిక్గా ఆ మల పదార్థం అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇది ఆరోగ్యవంతుల యొక్క లక్షణం కూడా. కాబట్టి ఈ పద్ధతిలో ఆరోగ్యాన్ని కలగజేసేందుకే ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసేసి తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. అంటే మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మందు వాడేటప్పుడు ఈ మందులు వాడి ఆపేసిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటివి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం లేదు, పీచు ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువ తీసుకోవాలి. పీచు ఉన్నటువంటి పదార్థాలు అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా ఎక్కువగా తీసుకుంటుండాలమ్మా. అదేవిధంగా ఈ మిల్లెట్స్ ఇలాంటివన్నీ కూడా బాగా తీసుకోవడం వల్ల మనకు ఈ పీచు ఎక్కువైతే ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో దానివల్ల మలము ఎక్కువగా తయారవుతుంది, ప్రేవుల కదలికలు బాగా అవుతాయి, మోషన్ సజావుగా ఫ్రీగా వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంటుంది. దీని యొక్క ప్రభావం చేత ఈ పీచు ఎక్కువ వాడుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు, గుండె జబ్బులు లాంటి సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు ఇలాంటి రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అట్లే వేళకు ఆహారం తీసుకుంటుండాలి, రాత్రి పెందలాడే ఆహారం తీసుకునే దానికి అలవాటు చేసుకోవాలి. రాత్రి లేట్ అవర్స్లో పొద్దుపోయినప్పుడు ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి నీళ్లు కూడా రోజు 3 నుంచి 4.5 లీటర్ 5 లీటర్ నీళ్లు తాగడం కూడా అలవాటు చేసుకోవాలి. ఒకేసారి కాకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా క్రమక్రమంగా కొద్దిగా నీళ్లు తాగుతుండాలమ్మా. సో ఈ నీళ్లు కూడా మరి వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, సీజన్ బట్టి 3 నుంచి 4.5 లీటర్ వరకు నీళ్ళు తాగొచ్చు. చిన్నపిల్లలు అయితే మాత్రం ఈ డోస్ పనికిరాదమ్మా. చిన్నపిల్లలకి 1 గ్రామ్ ఔషధం అనేది సరిపోతుంది. అంటే 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు, 10 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలకి ఈ యొక్క ఔషధాన్ని 1 గ్రామ్ ఔషధాన్ని రాత్రిపూట కాస్త గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే సరిపోతుంది. మరి 5 సంవత్సరాల కంటే మరీ తక్కువ ఉన్నటువంటి, ఇంకా తక్కువ ఉన్నటువంటి పిల్లలకైతే 3 చిటికెలు 4 చిటికెల పొడి సరిపోతుందమ్మా. అంతకంటే ఎక్కువ వాడకూడదు. సో తేనెతో రంగరించేసి రాత్రిపూట నాకించడం వల్ల కూడా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. మరి సంవత్సరం పిల్లలు ఇలాంటి వాళ్ళకైతే 1 చిటికెడు చాలమ్మా. 1 చిటికెడు పొడిని తేనెతో కానీ చనపాలతో కానీ రంగరించేసేసి నాకిస్తే సరిపోతుంది. సో పొద్దున్నే వాళ్ళకి ఫ్రీగా మోషన్ ఫ్రీగా అయిపోతుంది. దానివల్ల చక్కటి ఆరోగ్యం కూడా వాళ్ళ సొంతం అవుతుంది. సో ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళకి బయట ఆయుర్వేదిక్ స్టోర్లో ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేస్తారా? ఓకేమ్మా. అవిపత్తికర చూర్ణం అని దొరుకుతుందమ్మా. అవిపత్తికర చూర్ణం. ఓకే. అవిపత్తికర చూర్ణం. అందుకే ఇలాంటివి ఉంటాయి, చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి మనం రిపీట్ చేస్తుంటాము. అవిపత్తికర చూర్ణం అనేది దొరుకుతుందమ్మా, చాలా చౌక ధరకు దొరుకుతుంది. ఈ అవిపత్తికర చూర్ణం మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో ఇది హ్యాబిట్ ఇది కూడా ఉండదమ్మా, అలవాటు పడడం కూడా అట్లా కూడా ఉండదు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అవిపత్తికర చూర్ణాన్ని ఏం చేయాలంటే రాత్రిపూట పడుకునేటప్పుడు 1 గ్లాసు వేడి నీళ్ళలో, భరించగలిగినటువంటి వేడి నీళ్ళలో 1 స్పూన్ అవిపత్తికర చూర్ణము, అరబద్ద లేకపోతే 1 కంప్లీట్ నిమ్మ రసం అందరూ పిండి వేసేసి రోజు దాన్ని సేవిస్తున్నారు అమ్మా. ఈ విధంగా రెగ్యులర్ గా ఈ అవిపత్తికర చూర్ణాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. ఇలా కాకుండా మరొక ఔషధం కూడా ఉందమ్మా, చాలా ఔషధాలు ఉన్నాయమ్మా. ఈ ద్రాక్షారిష్ట అని చెప్పేసి 1 ఔషధం దొరుకుతుంది. అదేవిధంగా త్రిఫలాసవ అని చెప్పేసి మరొక ఔషధం దొరుకుతుంది. ఈ 2 లిక్విడ్ రూపంలో ఉంటాయమ్మా. ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే అమ్మా, ద్రాక్షారిష్ట 2 టీ స్పూన్లు, త్రిఫలాసవ 2 టీ స్పూన్లు, అక్కడికి మొత్తం 20 టీ స్పూన్స్ అవుతుంది అనమాట. సో కాస్త నీళ్లు కలిపేసేసి ఆహారం తర్వాత మధ్యాహ్నం ఒకసారి తీసుకోవాలి. అదేవిధంగా రాత్రిపూట కూడా మరొకసారి ఆహారం తర్వాత తీసుకోవాలి. సమస్య కొద్దిగా అదుపులోకి వచ్చిన తర్వాత, మలబద్ధక సమస్య తగ్గిపోయిన తర్వాత కేవలము రోజు రాత్రిపూట మాత్రమే ఆహారం తర్వాత లేదా పడుకునేటప్పుడు 2 టీ స్పూన్లు ద్రాక్షాసవ, 2 టీ స్పూన్లు త్రిఫలాసవ లేదా ద్రాక్షారిష్ట అని కూడా దొరుకుతుందమ్మా. ద్రాక్షాసవ 2 టీ స్పూన్ 10 ml, త్రిఫలాసవ ఇది 2 టీ స్పూన్స్ అంటే 10 ml, 20-30 ml వాటర్లో కలుపుకు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెగ్యులర్ గా దీన్ని వాడినప్పటికీ, లేకపోతే నేను చెప్పినట్లు అవిపత్తికర చూర్ణం వాడినప్పటికీ సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అన్నమాట. ఓకే. సో మీరు కనుక కాన్స్టిపేషన్ ని కనుక ఫేస్ చేస్తున్నట్లయితే ఇవి తప్పకుండా పాటించి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.